హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన MT-15 బైక్ ఉంది కదా, దానికి బ్లూటూత్ జనరల్గా V3 వెర్షన్స్ అన్నిటికీ బ్లూటూత్ అనేది ఆప్షన్ అయితే ఇచ్చిండు. సో దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలి, మన మొబైల్ నుంచి బ్లూటూత్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, అండ్ కనెక్ట్ చేయాలంటే ఏ యాప్ ఇన్స్టాల్ చేయాలి, ఓకే, అండ్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, అండ్ యాప్ ఫ్యూచర్స్ ఏంటి, ఓకే, బ్లూటూత్ ఫ్యూచర్స్ ఏంటి మన మొబైల్కి. సో ఇవన్నీ ఈ వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. సో ఏంటంటే మీకు చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలి బ్లూటూత్ MT-15 బైక్కి మొబైల్కి బ్లూటూత్ ఎట్లా కనెక్ట్ చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, చూడొచ్చు, ఇది నా బైక్. సో MT-15 V3 ఇది. ఓకే, సో దీనికి ఏంటంటే బ్లూటూత్ ఆప్షన్ అయితే ఇచ్చిండు అనమాట. అంటే V3 వెర్షన్స్ అన్నిటికీ బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. మన ఓల్డ్ వెర్షన్ వేరే ఉంటుంది అండ్ న్యూ వెర్షన్ వేరే ఉంటుంది. అండ్ మీకు తెలుసు కదా, ఇండికేటర్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఓల్డ్ వెర్షన్స్కి దీనికి. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అండ్ కొన్ని లైక్ ట్రాక్షన్ కంట్రోల్ అవి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది బ్లూటూత్ వేరియంట్ కదా. సో ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఈ బైక్కి నా మొబైల్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను. ఎట్లా కనెక్ట్ చేసి చూపిస్తానో ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. ఓకేనా. సో గైస్, దీనికోసం అయితే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దాని పేరు వచ్చేసి వై కనెక్ట్. సో మనకి ఇది ప్లే స్టోర్లో ఉంటుంది అన్నమాట అప్లికేషన్ ఇది. సో మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఈ అప్లికేషన్ త్రూ నుంచే మనము లైక్ దీని నుండే బైక్కి అనేది మన మొబైల్ అనేది కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో లైక్ మీ బైక్ యాక్టివిటీస్ కానీ ఎవ్రీథింగ్, సో మీకు ఏదైనా కూడా మీకు ఆ యాప్లోనే చూపిస్తుంది. ఓకే, సో మనమైతే ఏంటంటే ప్లే స్టోర్లో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వై కనెక్ట్ లేకపోతే యమహా అప్లికేషన్ కొట్టినా కూడా వస్తుంది అన్నమాట. సో చూడొచ్చు, ఇది అప్లికేషన్. సో దీన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఇన్స్టాల్ చేసినాక మీకైతే చూపిస్తాను ఎలా లైక్ కనెక్ట్ అనేది చేయాలో. ప్రజెంట్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయింది. ఏంది ఇది చైనీస్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చింది. సో ఎలో నొక్కండి. సో పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. సో ఎలో క్లిక్ చేశాను. సో మనకి ఇంటర్ఫేస్ అయితే లోడ్ అవుతుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఓకే, సో లైక్ మీరు యాక్చువల్గా ఏంటంటే మీరు మీ వెహికల్కి మీ మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ వెహికల్ ఏదైతే చాసిస్ నెంబర్ ఉంటుందో ఆ చాసిస్ నెంబర్ నుంచి అయితే మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మీకు చాసిస్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, మీకు హ్యాండిల్ పైన ఉంటుంది. ఓకే, సో హ్యాండిల్ మనకి ఇక్కడ ఉంటుంది కదా. ఏమైందిరా? సో కింద మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ ఉంటుంది అది. ఓకే, ఇక్కడ మనకి వచ్చేసి కంట్రీ అడుగుతుంది. ఇక్కడ మన కంట్రీ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. ఓకే, ఇండియా. సో ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబరు అండ్ మై మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్. అంటే నేను ఆల్రెడీ అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నా కాబట్టి సో నాకు ఇట్లా చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఇక్కడ వెహికల్ అయితే ఆన్ చేయాలి. సో వెహికల్ అయితే టర్న్ ఆన్ చేయాలి అనమాట. సో టర్న్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ చేశాక ఇక్కడ మీరు పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడొచ్చు ఇక్కడ మీరు పర్మిషన్స్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, ఎలా నొక్కాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి స్కానింగ్ అయితే చేస్తుంది అన్నమాట. సో మన వెహికల్ అయితే చూపిస్తుంది. ఓకే, సో ఇది మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమడుగుతుందంటే మీరు చూడొచ్చు ఇక్కడ కన్ఫర్మ్ యువర్ VIN. ఓకే, మనకి ఇక్కడ QR కోడ్ కూడా ఉంటుంది. సో QR కోడ్ లైక్ మనకి ఏదైతే సీట్ ఉందో సో దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట QR కోడ్. సో మీరు అట్లా స్కాన్ చేసి అయినా చేయొచ్చు, ఆర్ లైక్ మీరు అలా స్కాన్ అయినా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ కింద మీకు VIN నెంబర్ ఉంది కదా. సో VIN నెంబర్ అంటే లైక్ మనకి ఇది లైక్ చాసిస్ నెంబర్, అది ఎంటర్ చేసినా సరిపోతుంది అన్నమాట. ఓకేనా. సో నేనైతే ఈ నెంబర్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. సో చూద్దాం, మీకు ఇక్కడ చాసిస్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే
ఈ సీట్ తీస్తే మీకు ఈ సీట్ కింద మనకి స్కానర్ ఉంటుంది. సో దాన్ని స్కాన్ చేసి కూడా కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ స్కాన్ చేసే కంటే మనకి ఇక్కడ హ్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి చాసిస్ నెంబర్ ఉంటుంది. సో దీన్ని మనం ఎంటర్ చేద్దాము. ఇక్కడ ఎంటర్ చేసి చూద్దాము. సో ఇక్కడైతే ఎంటర్ చేశాను అన్నమాట. సో ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఏదైతే చాసిస్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు ఏం చేస్తారంటే పేరింగ్ అయితే నొక్కుతారు. ఓకే, పేరింగ్ అయితే నొక్కండి. ఓకే, సో చూడొచ్చు మీకు ఎప్పుడైతే మనం ఆ నెంబర్ అయితే ఎంటర్ చేస్తామో సో మనకి ఇక్కడ పేరింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనం సింపుల్గా ఎలా అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఎలా క్లిక్ చేయగానే సో అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసావి. నువ్వు అందరినీ జఫాలు చేస్తున్నావు చూడు, నిన్ను పెద్ద జఫాన్ చేస్తా. ఇప్పుడు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అరే మెంటల్ చేస్తున్నాడు చెప్పేలా. వెయిట్, మళ్ళీ ట్రై చేద్దాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కీని అయితే ఆఫ్ చేసి ఆన్ చేద్దాము. సో నేను మళ్ళీ ఇక్కడ అది విఐఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. సో చూద్దాం ఇప్పుడు కనెక్ట్ అవుతుందో. సో చూడొచ్చు మనకి ఇక్కడ పేరింగ్ డన్ అయితే వచ్చింది కదా. సో పేరింగ్ డన్ అని వచ్చింది. మనకి ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే నెక్స్ట్ అని నొక్కుతాము. సో ఇక్కడ మనకి రిసోర్సెస్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ సెట్ అని నొక్కండి. సో మనం ఇక్కడ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వై కనెక్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే అలో నోటిఫికేషన్ యాక్సెస్ అయితే అలో చేయండి. ఓకే, సో మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ మనకి కాషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఐ అండర్స్టాండ్. ఓకే, సో మనకి వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇది. ఓకేనా, సో ఇది ఇంటర్ఫేస్. సో MT-15 మనకి టోటల్ దీంట్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట చాలా. సో మనం ఎక్కడెక్కడ రైడ్ చేస్తాము అంటే మన బ్యాటరీ వోల్టేజ్ ఏంటి, సో మన ఆయిల్ అయితే ఎప్పుడు చేంజ్ చేయాలి ఆయిల్. సో ఇవన్నీ ఇక్కడ మనకి మన మొబైల్ ఛార్జింగ్ అయితే చూపిస్తుంది ఇది. సో అంటే ఇప్పుడు ఇది మన బైక్ అయితే మొబైల్కి కనెక్ట్ అయిపోయింది. సో ఇది మన మొబైల్లో ఛార్జింగ్ ఇది. సో మన మొబైల్ ఎంత ఛార్జింగ్ ఉందో అంత చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫోన్ వచ్చినప్పుడు మనకు ఎవరైనా కాల్ చేసినప్పుడు ఇక్కడ ఈ పక్కన మనకి ఫోన్ లోగోతో బ్లింక్ అవుతుంది అనమాట. మనకి కాల్ వచ్చినప్పుడు మన డ్రైవింగ్లో ఉన్నప్పుడు మనకి సౌండ్ అయితే వినిపించదు కదా మన మొబైల్ రింగ్ అయినప్పుడు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫోన్ లోగోతో మనకి కాల్ అయితే లైక్ అక్కడ ఒక లోగో అయితే బ్లింక్ అవుతుంది. దాని ఒకవేళ మెసేజ్ వస్తే మెసేజ్ లోగో బ్లింక్ అవుతుంది అనమాట. జస్ట్ లోగో బ్లింక్ అవుతుంది. సో మనం ఏం చేయలేం, జస్ట్ మనం చూసుకోవడానికి అంతే. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో మనం దాన్ని పికప్ చేయడం ఇట్లాంటివి ఏమీ మనకి ఉండదు అనమాట. ఓన్లీ జస్ట్ మనకి నోటిఫికేషన్ వస్తుంది అంతే. లైక్ ఇక్కడ బ్లింక్ అవుతుంది కాల్ వచ్చినప్పుడు. సో అట్లా చూసుకోవచ్చు మనం. మనకి MT-15 అనేది లోగో మనకి ఏదైతే నేమ్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ప్రొఫైల్ ఏదైనా మన ఫోటో కానీ మన బైక్ ఫోటో కానీ పెట్టుకోవాలంటే ఇక్కడ మనం ప్రొఫైల్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే కిలోమీటర్స్ చూడండి రైట్ సైడ్లో. సో ఇక్కడ టోటల్ 3773 కిలోమీటర్స్ నా వెహికల్ అయితే తిరిగింది. సో మనకి ఎప్పుడైతే ఇది బైక్ మన మొబైల్ బైక్ కనెక్ట్ అవుతుందో సో ఇక్కడ మనకి కనెక్టెడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం డిస్కనెక్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ డిస్కనెక్టెడ్ ఉంది అనమాట. మన బైక్ ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసినాం కాబట్టి సో బైక్ ఆఫ్లో ఉంది కాబట్టి సో మనకి డిస్కనెక్టెడ్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇంజన్ ఆయిల్ అనేది ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి సెట్ చేసి ఉంటుంది అనమాట. కరెక్ట్ 1000 ఫస్ట్ సర్వీస్కి 1000 కిలోమీటర్స్ కదా. సో మనకి కరెక్ట్ 1000 కిలోమీటర్స్ రాగానే మనకి కొంచెం ముందుకే మనకి ఏంటంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలనేది ఒకటి మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఇంజన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేయాలని చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇంజన్ ఆయిల్ ఈజ్ ఓకే. సో మనకి రైట్ సింబల్ చూపిస్తుంది కదా. సో ప్రజెంట్ అయితే ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. సో అప్పుడు మనకి ఇది అప్డేట్ వస్తుంది అన్నమాట, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోండి అని చెప్పేసి. ఓకే, సో ఇదొకటి మనకి పార్కింగ్ లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. పార్కింగ్ లొకేషన్ మన వెహికల్ ఎక్కడైతే పార్క్ చేస్తామో అక్కడ మనకి ఇది లొకేషన్ అయితే చూపిస్తుంది. ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడ పార్క్ చేసినామో అక్కడ మనకి లొకేషన్ అయితే చూపిస్తుంది అనమాట, బైక్ ఎక్కడ పార్క్ చేసినాం అనేది. ఇదొకటి. ఓకే, సో ఇది ఫ్యూయల్ కన్జంప్షన్. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఇది ఫ్యూయల్ అనేది ఎంత మనకి మైలేజ్ ఎంత వస్తుంది అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ యావరేజ్ మైలేజ్ వచ్చేసి నాకు 48. ఓకే, సో 40. సో ఇదంతా మైలేజ్ అన్నమాట. సో ఇదేమో ఫ్యూయల్ కన్జంప్షన్ది. అండ్ మీరు బ్యాక్ వస్తే ఇక్కడ మనకి యూజర్ ఇన్ఫో ఉంటుంది. సో ఇవన్నీ మనకి యూజర్ ఇన్ఫో ఇది.
సో మన వెహికల్ ఏంటి, ప్లేట్ నెంబర్, ఇవన్నీ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది మన వెహికల్ ఇక్కడ మనకి ఏం చేస్తామంటే జనరల్గా మీరు బైక్ ఆన్ చేస్తారు కదా. సో బైక్ ఆన్ చేయగానే మీకు ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వదు. సో మీరు యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. యాప్ ఓపెన్ చేసినప్పుడే ఇది కనెక్ట్ అవుతుంది, అంటే మన బైక్కి మొబైల్ కనెక్ట్ అవుతుంది. సో అట్లా కాకుండా మనకి ఎప్పుడు బైక్ ఆన్ చేసి అప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ కనెక్షన్ ఉంది కదా. సో దీన్ని ఎనేబుల్ చేయాలి. టర్న్ ఆఫ్ నోటిఫికేషన్. ఓకే, సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వెహికల్ ఎప్పుడైతే మీకు కీ మీరు ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది మనకి మొబైల్ అనేది బైక్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాకపోతే మీకు ఏంటంటే కొంచెం బ్యాటరీ కన్జంప్షన్ అయితే ఎక్కువ అవుతుంది. సో అట్లా చూసుకోవాలి మీరు. ఓకే, సో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పార్కింగ్ లొకేషన్. సో మీకు ఆల్రెడీ తెలుసు. ఇది నోటిఫికేషన్స్. సో మన బైక్కి సంబంధించిన ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి ఎక్కడెక్కడ తిరిగినాం అనేది, అంటే మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ మ్యాప్ అనేది చూపిస్తాం అన్నమాట. మనకి ఏ ఏరియాలో తిరిగినాము, ఎంత మైలేజ్ వచ్చింది, సో ఇందులో మనకి చూపిస్తుంది. సో నేను యాప్ ఇన్స్టాల్ చేసిన కాబట్టి సో నాకు ఇదైతే అప్డేట్ అయితే లేదు. జనరల్గా అయితే నా అప్డేట్ అయితే ఉంటుంది లైక్ బిఫోర్ అన్ఇన్స్టాలింగ్ మై యాప్. సో నాకైతే చూపించేది అనమాట, లైక్ మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడికి ఎప్పుడైతే మన బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంటుందో మొబైల్కి, సో ఇది ఏంటంటే మనం ఎక్కడెక్కడ తిరిగినాము అదంతా మనకి ట్రాక్ చేస్తాను అనమాట, లొకేషన్. సో ట్రాక్ చేసి ఎక్కడ ఎంత మైలేజ్ వచ్చింది అని చూపిస్తాను అనమాట. ఓకే, సో ఇది ఒకటి. సో ఇది బ్యాటరీ వోల్టేజ్. సో ఒక్క నిమిషం, ఇది కస్టమైజ్. సో మన బ్యాటరీ వోల్టేజ్ అది కూడా చూపిస్తుంది. సో ఇది ఎందుకో రావట్లేదు, సో వచ్చేసి స్పీడోమీటర్. లైక్ ఇందులో మనకి చూడొచ్చు, ఇక్కడ మనం ఇంజన్ స్టార్ట్ కాగానే మనకి ఇక్కడ వాటర్ టెంపరేచర్ ఎంత ఉంది, ఎయిర్ టెంపరేచర్ ఎంత ఉంది, అండ్ మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నామో. ఇది వచ్చేసి ఆర్పిఎం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇంజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం తెలుసు కదా ఆర్పిఎం. సో ఇదైతే మనకి ఇట్లా పైకి అయితే వస్తుంది అన్నమాట. సో ఇది. సో మనకి దీన్ని రైట్కి స్లైడ్ చేస్తే మనకి ఈ విధంగా ఈ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తాను అనమాట, మనం ఎంత స్పీడ్లో అవుతున్నాం, ఎంత ఆర్పిఎంలో అవుతున్నాం అనేది. ఓకే, సో ఇది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్. ఓకేనా, సో యా. అండ్ ఇక్కడ ఫంక్షనల్ లిస్ట్, మాల్ ఫంక్షన్ హిస్టరీ, ఇది మాల్ ఫంక్షన్ హిస్టరీ. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇవే ఫీచర్స్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఉండేవి. సో ఇంతకంటే కొత్తగా ఏమీ లేవు. సో ఇవే ఉన్నాయి. ఓకేనా, సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.